వెల్కమ్ బ్యాక్. ఈ ప్లాస్మా డొనేషన్ కి సంబంధించి మరింత అవగాహన కల్పించేందుకు, అందరికీ డోనర్స్ ని దగ్గర చేసేందుకు, వాళ్ళ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకించి అంటే కరోనా నుంచి కోలుకున్న వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు గూడూరు నారాయణ రెడ్డి గారు. అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా కూడా ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ఎస్ నారాయణ రెడ్డి గారు, నమస్తే అండి. నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు చాలా మటుకు కరోనా వచ్చింది అంటేనే సగం మంది భయపడిపోతున్నారు. వచ్చిన తర్వాత నాకు ఫ్యూచర్ లో ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయో, నేను ఇప్పుడు కోలుకున్నాను కదా, మళ్ళీ నేను ఇప్పుడు ప్లాస్మా డొనేట్ చేయాలా, ఇట్లాంటి చాలా రకాలైన కన్ఫ్యూజన్స్ డైలమాలో పేషెంట్స్ ఉన్నప్పుడు మీరు ఒక అసోసియేషన్ పెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవగాహన కల్పించి ఇంకో 10 మంది జీవితాలు నిలబెట్టడానికి తీసుకున్న ఈ సంకల్పం అనే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఈ అసోసియేషన్ అనేది ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది, ఆ డోనర్స్ ని మీరు ఎట్లా కలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎలా గ్యాదర్ చేస్తూ ఉన్నారు సార్, అవన్నీ కొద్దిగా డీటెయిల్ గా చెప్తారా? చెప్తాను. మొట్టమొదటి ఎవరైతే ప్యానెల్ లో ఉన్నారో కృష్ణ గారు, ప్రవీణ్ గారు, ముఖర్జీ గారు, మీకు అందరికి కూడా, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. 16వ తారీఖున, జూలై 16వ తారీఖున ఈ తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించిన సమయంలో మేమందరం మిత్రులం ఎవరెవరికైతే కోవిడ్ బారిన పడి నయమైనారో వాళ్ళందరినీ కూడా నేను ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేశాను. దాంట్లో కొంతమంది ఎవరైతే చురుకైన పాత్ర వహిస్తారో వాళ్ళందరినీ కూడా ఈ అసోసియేషన్ లో భాగస్వామ్యం చేశాను. చేసి దాన్ని రిజిస్టర్ చేశాను. అంతకు ముందే నేను జనరల్ గా పాలిటీషియన్ కాబట్టి ప్రభుత్వం మీద ఏ తప్పులు చేస్తున్నారో టెస్ట్ల విషయంలో, అట్లాగే ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎప్పుడు క్రిటికల్ గా ఉండేవాడిని. సో ప్రభుత్వ పెద్దల మీద చాలా ఫోర్స్ తెచ్చాను. ఏమని, ఇట్లా మీరు టెస్ట్ల విషయంలో మాత్రం యావత్ ప్రపంచంలో వెనుకబడ్డారంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే. అట్లాగే ఈ ప్లాస్మా థెరపీ అనేది మీరు ఇనిషియల్ గా జస్ట్ ఓన్లీ ట్రయల్ బేసిస్ లో గాంధీ హాస్పిటల్ కు అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ కు ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. గాంధీ హాస్పిటల్లో 13 మంది మీద దీన్ని ప్రయత్నం చేస్తే 11 మంది సక్సెస్ అయ్యారని చెప్పి అక్కడ రాజారావు సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ జస్ట్ దాని మీద అసలు ఫుల్ స్టాప్ పెట్టేసింది. వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. మేము ఇది ప్రారంభించిన తర్వాత మాలో అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ప్రవీణ్ గారు చెప్పినట్టు, అట్లాగే కృష్ణ గారు చెప్పినట్టు, ఈ డోనర్స్ కు డోనీకి వ్యత్యాసం ఎంత ఉందంటే 10 మంది కావాలని అడిగితే ఒక్కరు ఇద్దరు ఇస్తామనే పద్ధతి మన ముందు కనబడుతున్నది. అయినా గాని ఇప్పుడు పోలీస్ కేమో SC అండ్ సైబరాబాద్ పోలీస్ కేమో పెద్ద వ్యవస్థ ఉన్నది. నేను కూడా ఒక చిన్న వ్యవస్థ, అంటే నేను పొలిటీషియన్ కాబట్టి మాకు చాలా మంది కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. సో బట్ మాకు అంత పెద్ద నెట్వర్క్ లేకున్నా మేము ఈ రోజు వరకు 117 మంది డోనర్లను ఇప్పించాం, ఏది అవసరమైన వాళ్లకు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము, అంటే తర్వాత చెప్తాను, దీంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయి, లొసుగుల గురించి తర్వాత మాట్లాడతాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము మేము డోనర్ కి మా దగ్గర ఒక డేటా బ్యాంక్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మాకు కొంచెం సహకారంతో, అట్లాగే కొన్ని ఆసుపత్రుల సహకారంతో వీ హ్యావ్ సెక్యూర్డ్ వన్ డేటా బ్యాంక్. ఆ డేటా బ్యాంక్ ద్వారా ముఖ్యంగా డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినట్టు మహిళలను పక్కకు పెట్టాలి, 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని పక్కకు పెట్టాలి, 1 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న అందరినీ పక్కకు పెడితే ఆ వడపోత కార్యక్రమంలో మాకు మిగిలేది ఎలిజిబుల్ పీపుల్. దాంట్లో ఒక 20-25 మంది, 28 మంది మిగులుతున్నారు. దాంట్లో ఎంతమందికి యాంటీబాడీస్ ఉన్నాయంటే మళ్ళా దాంట్లో చూస్తే ఒక 100 మందిలో 6, 7, 8 అంతకంటే ఎక్కువ దొరకడం లేదు. సో ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా ఈ డొనేషన్ ఇవ్వవలసిన ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉన్నారో, అంటే నిజంగా అంటే ఎట్లా మేము అడుగుతున్న పద్ధతి ఏంటంటే, మా పద్ధతి తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ పద్ధతి ఏంటంటే, మేము ఒక డోనర్ కి ఫోన్ చేసి వాళ్ళ డేటా మా దగ్గర ఉన్నది, ఎప్పుడు వాళ్ళు రోగం బారిన పడ్డారు, ఓకే, వాళ్ళ వయసు ఏంటిది, అయితే వాళ్ళకు వచ్చిన సిమ్టమ్స్ ఏంటనేది అడుగుతున్నాం. సో ఒక ఎగ్జాంపుల్, 1 జూన్ నాడు ఆ రోగం బారిన పడ్డ వ్యక్తి అనుకున్నాం. అయితే అది నయం కావడానికి మేము ఏం చేస్తున్నామంటే, జనరల్ గా 15 రోజుల నుంచి 21 రోజు వరకు సైంటిఫిక్ గా అలవెన్స్ ఉన్నది. బట్ కొంతమందికి 4 వారాల అలవెన్స్ కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 వారాల తర్వాత నెగటివ్ వచ్చింది. ఎవరికి వస్తుందంటే, కొంతమంది స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళకు డెడ్ వైరస్ కూడా పాజిటివ్ గా కనబడుతుందంట. అది డాక్టర్లు చెప్పిన విషయం. నేనైతే డాక్టర్ని కాదు, సైన్స్ కు చాలా దూరం నేను. సో
మేము మా డోనర్స్ ని మేము ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నామంటే, అయ్యా బాబు, నేను నా వయసు 58 సంవత్సరాలు, నాకు బీపీ ఉంది, నాకు హై 108 కిలోస్, నేను ఇంత వయసున్నా గానీ నేను ఒక డోనర్ గా అవతారం ఎత్తి నేను కూడా నా ప్లాస్మాని దానం ఇచ్చాను. ఎందుకంటే నాలో ఐజీజీ టైటర్స్ ఏదైతే యాంటీబాడీస్ ఏదైతే ఉందో 4.47 వచ్చింది. డాక్టర్స్ అన్నారు ఇట్ ఈస్ వెరీ ఎలిజిబుల్. 3 ఆ పైన మంచిగానే, గుడ్, నాట్ వెరీ గుడ్, బట్ 3 ఆ పైన ఓకే, ఇట్ కెన్ బి అడ్మినిస్ట్రేట్ టు ద నీడీ పేషెంట్ అని చెప్పారు. సో మా డోనర్లతోని మేము నా పరిస్థితి అయితే, నేను ఫస్ట్ పరిచయం యాజ్ తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్, నేను కానీ నా అసోసియేట్స్ కానీ చేసినప్పుడు, సో వాళ్ళకి చెప్తాము దీని గురించి ఎంత మీరు చేసుకున్న పుణ్యం ఎట్లా అంటే, మా పద్ధతిలో అయ్యా మీరు 100 గుడులకు పోయినా గానీ 100 సార్లు గుండు చేయించుకున్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క ప్రాణాన్ని రక్షిస్తే అంతకంటే ఒక పుణ్యం వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మీకు గానీ మీ కుటుంబ సభ్యులకు బాగా పనికొస్తుంది. మీరు దయచేసి ఈ మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మేము వాళ్ళకి చెప్తున్నాము. సో మెజారిటీ ఉన్నారు. కొంతమంది ఏమో ఏదో మా ఫ్యామిలీతో మాట్లాడతామని, లేక మేము చెప్తామని చెప్పే వాళ్ళు ఎప్పుడు రారు వారు. సో ఎవరైతే ఫ్యామిలీతో మాట్లాడతామో మేము వాళ్ళ ఒక నేరేషన్ రాసుకుంటున్నాము, దే విల్ స్పీక్ టు ద క్లియంట్ కాల్ బ్యాక్ అని, లేక మళ్ళీ ఎప్పుడు మీకు ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ చేసి వాళ్ళని ఫాలో అప్ చెప్పి తీసుకొస్తున్నాము. ఇంకా చాలా అవగాహన రావాల్సిన అవసరం. అయితే ఇక్కడ మెకానిజం, నేను ఐ షుడ్ అప్రిషియేట్ సజ్జనార్ గారు అండ్ మిస్టర్ కృష్ణ గారు for their very good efforts and their very classic efforts they are putting. Though నేను 16వ తారీఖున నేను స్టార్ట్ చేశాను, వీళ్ళు ఐ థింక్ a day later or 2 days later they started, but they are ahead of with their mechanism and then men and material which they have in front of them. So నాకు ఉన్న పరిస్థితిలో బట్ ఇదేంది కాంపిటీషన్ కాదు ఇది, బట్ వెరీ గుడ్. నేను ఎక్కడైనా కానీ నేను ముందు నాకు ఎవరైనా నాకు ప్లాస్మా కావాలంటే మొట్టమొదటిగా నేను వాళ్ళకు ఈ పోలీసు నంబర్ ఇస్తున్నాను, అట్లాగే వాళ్ళ వెబ్సైట్ కూడా ఇస్తున్నాను. మేము కూడా మేము వెబ్సైట్ స్టార్ట్ చేసుకున్నాము, తెలంగాణ ప్లాస్మా డోనర్స్.com అని చెప్పి. సో ఇప్పుడిప్పుడే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్ళి మేము ఒక ఆలోచనతో సంకల్పంతో ముందుకు పోతున్నాము. ముఖ్యంగా నాకు నారాయణ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్లు చాలా మందిలో ఇంకా ఈ అపోహలు ఉన్నాయి. డొనేషన్ అనేది చేయొచ్చా చేయకూడదా, ఇంట్లో వాళ్ళ కన్సల్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు అంటే వాళ్ళకి నిజంగానే వ్యక్తిగతంగా చాలా సందేహాలు ఉన్నాయని అర్థం అవుతుంది. అట్లాంటి కొన్ని సందేహాలు మమ్మల్ని కూడా అడిగారు. డాక్టర్ గారి ద్వారా కొన్ని అవి నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఎస్ ముఖర్జీ గారు, ఇప్పుడు చాలా మందిలో ఉన్న ఫస్ట్ మిత్ ఏంటి అంటే, చిన్న రోగం, చిన్న జ్వరం లాంటిది వస్తేనో, టైఫాయిడ్ లాంటిది వస్తేనో 10-15 రోజుల పాటు నీరసం ఉంటుంది. ఇంత పెద్ద కరోనా వచ్చినప్పుడు డెఫినెట్గా నేను చాలా వీక్ అయిపోతాను, ఈ రోజు నా బ్లడ్లోంచి ప్లాస్మా తీసిస్తే నాకు ఫర్దర్గా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, నాకు ఇంకా వీక్నెస్ తగ్గలేదు, ఫ్యూచర్లో నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మరి నాకు ఎట్లా, ఇలాంటి ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంది. అండ్ ఇంకొకటి, ఒకసారి నేను ఇచ్చాను కదా, మళ్ళీ నేను వెంటనే ఒక 15-20 డేస్లో మళ్ళీ ఒకవేళ యాంటీబాడీస్ నా బాడీలో ఉన్నా నేను మళ్ళీ ఇస్తే ఇంకా వీక్ అయిపోతానేమో, మళ్ళీ నాకు కరోనా వస్తుందేమో, ఇట్లాంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయి సార్. ఒక సరైన అవగాహన అనేది ఎవరికి ఈ వ్యవస్థ మీద లేదు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్లాస్మా ఇవ్వడం వల్ల వీక్నెస్ రావడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. వీక్నెస్ శుభ్రంగా ప్లాస్మా ఇచ్చినప్పుడు మనకి రక్త కణాలు మనకే వచ్చేస్తాయి కాబట్టి కేవలం ఆ ద్రవ పదార్థం ఏదైతే ఉంటుందో ప్లాస్మా అని దాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక 48 నుంచి 72 అవర్స్ లో మన బాడీలో మళ్ళీ రీజనరేట్ అయింది కాబట్టి అది కంప్లీట్ గా మనం ఇచ్చేసేది ఏముండదు. ఇప్పుడు మనం బ్లడ్ సెల్స్ ఇస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బ్లడ్ సెల్స్ ఇవ్వకుండా ప్లాస్మా ఇస్తే అది ఇమీడియట్ గా రీజనరేట్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని వీక్ అయిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. ప్లస్ ఒక్క 500 ml తీసుకుంటే అది ఇద్దరికి ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఒక 200 ml మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కన్వాల్సెంట్ ప్లాస్మా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వీక్ అయ్యే అవకాశం లేదు. వాళ్ళు ఆల్రెడీ వీక్నెస్ గా ఉంది అంటే ఆ వీక్నెస్ ఏ ఉంటుంది కానీ ఇంకంతకన్నా ఎక్కువ రాదు. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ అంటే ఇంకా మనకి ఇది ప్రూవ్ కాలేదు, అది మాత్రం మనం క్లియర్ గా మళ్ళీ చెప్తా ఉండాలి. ప్రాణాలు కాపాడతారు అనేది ఇంకా ప్రూవ్ కాలేదు, ఇంకా పరిశోధనలోనే ఉంది మాట, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాస్మా అనేది వెళ్ళిపోయి కమర్షియల్ స్టేజ్ కి వెళ్ళిపోకూడదు. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి అధికారులతో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పడం జరిగింది. మనకి ఐసీఎంఆర్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వండి, మనం దీన్ని కమర్షియల్ స్థాయికి తీసుకెళ్లి ఒక బ్యాంక్ పెట్టి మనం ఈ రకంగా చేయడానికి వీల్లేదు. మంచి విషయం, మనకి అందరూ ముందుకు వచ్చి వాలంటీర్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇవ్వడం
కానీ ఇదంతా ఒక క్లినికల్ ట్రయల్స్ అనే దాని పరిధిలోనే జరగాల్సిన అవసరం ఉంది. Yes. నార్మల్ గా మిగతా అందరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికి ఛాన్స్ లేదు. కానీ పేషెంట్ పరంగా చూస్తే, డోనార్ పరంగా చూస్తే మాత్రం డోనార్ కి ఎటువంటి ప్రాబ్లము జరగదు. Right. వాళ్ళకి దీన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు వీక్ అయిపోవడం కానివ్వండి, వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కానివ్వండి, ఇలాంటిది ఏ విధమైనది ఉండదు. నిరభ్యంతరంగా వాళ్ళు ఇచ్చేసేయచ్చు. ఓకే. అది కాకుండా ఒకసారి ఇచ్చిన తర్వాత రెండోసారి ఎప్పుడు ఇవ్వాలి అనేది కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. న్యూయార్క్ లో అయితే మనకి వాళ్ళు 56 days దాకా మళ్ళీ తీసుకోరు ఒకసారి కన్వాల్సెంట్ ప్లాస్మా ఇచ్చిన తర్వాత. మనకి ఇండియాలో అలాంటి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ లేవు. నేను నాకు చెప్పినట్టు తబ్రేజ్ ఖాన్ అని ఆయన ఆల్మోస్ట్ ఒక 2.5 months వ్యవధిలో 6 to 7 times ప్లాస్మా ఇచ్చారు. కాబట్టి దీనికి కూడా మనం ఇంకా గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం ఉంది. వస్తే దాని ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప డోనార్స్ వీక్ అయిపోతారు అనే మాట మాత్రం పూర్తిగా వాస్తవం. అదేమీ జరగదు, హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఎస్ ప్రవీణ్ గారు, ఇప్పుడు ఏదైతే ముఖర్జీ గారు చెప్పారో కమర్షియలైజ్ అవ్వకూడదు అని ప్రభుత్వం కూడా దాన్ని ఒక ప్లాస్మా బ్యాంక్ లాంటిది పెట్టట్లేదు అని, కానీ దీన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకునే సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇందాక నేను చెప్పినట్లు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో మా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు, ఎవరైనా ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్నప్పుడు కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఈ హాస్పిటల్కి రండి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అతీకది లేకుండా ఉంటున్న సంఖ్య కూడా పెరుగుతోంది. మా దృష్టికి కూడా 2-3 అట్లా గతంలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంటే మా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్స్లోనే. సో మీరు ఇట్లాంటి వాటి మీద సైబరాబాద్ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి ఏదైనా ఇప్పుడు వర్కౌట్ జరుగుతున్నాయా సార్? ప్రవీణ్ గారు, ప్రాథమికంగా ఇట్లాంటి కంప్లైంట్స్ ఇదివరకు వచ్చిన హలో ఎస్ చెప్పండి సార్. ఇదివరకు ప్రాథమికంగా ఇనిషియల్గా కొన్ని కంప్లైంట్స్ ఇలాంటివి ఉన్నటువంటి వచ్చిన మా దృష్టికి కూడా వచ్చినవి. దాని మీద మన వాళ్ళు సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లోకల్ పోలీస్ వాళ్ళు కూడా దాని మీద యాక్ట్ చేసేసి కేసెస్ కట్టినారు. తర్వాత ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేసిందే ఈ సైబరాబాద్ మనం చేసిందే ఈ ప్లాస్మా డొనేషన్ క్యాంపెయిన్. దీని నుండి మనము ఇలాంటి వాళ్ళను అంటే మనకు ఒక వేదిక ఉన్నప్పుడు ఖచ్చితంగా డోనర్స్ అనే వాళ్ళు ఎవరిని రిసిపెంట్స్ ఎవరిని అప్రోచ్ అవ్వాలనే దానికి మనం ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశం కొద్దీ మనము ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఎవరైతే ఈ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియకుండా ఎవరో ఒకరిని అప్రోచ్ అయ్యి వాళ్ళ వలలో పడి మోసపోయే దానికన్నా ఇప్పుడు మాలాంటి వాళ్ళు పోలీస్ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసినాం కాబట్టి దాని తరఫున వచ్చినటువంటి వాళ్ళను వాలంటీర్స్కి ఎవరైతే కావాలని ఉంటుందో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము నేరుగా పంపిస్తాం. దీనివలన కొన్ని మీరన్నట్టు ఇట్లా మీరు అక్కడొకటి జరుగుతూ ఉండొచ్చు, కానీ దాదాపుగా అలాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మేము కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి దాన్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. ఎస్ కృష్ణ గారు, ఇప్పుడు ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే అంటే డోనర్ అంటే రెసిపియంట్ ఎవరైనా సరే మాకు ఫలానా హాస్పిటల్లో ఉన్నారు అని రిజిస్టర్ చేసుకుంటే డీటెయిల్స్ ఎన్రోల్ చేస్తే వాళ్ళని ఎంత సమయంలో కాంటాక్ట్ చేయడం అవుతుంది సార్? అంటే వాళ్ళకి ఎప్పటిలోపు రీచ్ అవుతారు డోనర్ అనేవాళ్ళు? ఇప్పుడు మనము రెసిపియెంట్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక సెపరేట్ టీమ్స్ పెట్టాం మనం. ఈ రెసిపియెంట్స్ కి కాల్ వెళ్ళే టీమ్ వాళ్ళు ఇమీడియట్ గా విత్ ఇన్ 1 hour లో వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటారు ఏ హాస్పిటల్లో క్రిటికాలిటీ ఏముంది, ఇంటెన్సిటీ ఏముంది, అవన్నీ చూసుకొని మన యాప్ ద్వారా వచ్చిన డోనర్స్ తో మ్యాచ్ చేసి ప్యారలల్ గా డోనర్స్ టీమ్ ఒకటి ఉంది, వాళ్ళు ఈ బ్లడ్ గ్రూప్ కావాలి, ఇక్కడ క్రిటికల్ గా ఉంది ఫలానా యశోద హాస్పిటల్లో అర్జెంట్ అంటే కనుక మనం అలా మ్యాచ్ చేసి వాళ్ళకి ఇమ్మీడియట్ గా మాట్లాడేసి వెహికల్ అరేంజ్ చేసి అక్కడికి రష్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ గా ఇట్స్ లార్జ్ టీమ్ వర్క్. మనకు దాదాపుగా ఒక 20-25 మంది వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు ఈ ఇనిషియేటివ్ మీద. స్టార్టింగ్ లో మనం ఈ వెబ్ పోర్టల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మేము పొద్దున రిజిస్టర్ చేసుకుంటే సాయంత్రానికి అలా ఫోన్ చేసే వాళ్ళము. ఇప్పుడైతే ఇమీడియట్ గా మనకు అంత ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి ఎంటైర్ సిస్టమ్ ఇప్పుడు త్వరగా రిజిస్టర్ చేసుకోగానే మేము వాళ్ళకి రీచ్ అయ్యి అసలు స్టేటస్ ఏంటి కనుక్కొని మనం ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఎస్ నారాయణ రెడ్డి గారు, ఇందాక మీరు అన్నట్లు రేషియోలో చాలా వేరియేషన్ కనిపిస్తోంది. చాలా ఫ్యాక్టర్స్ని మేము సపరేట్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత 100 మందిలో 10 మందిని మాత్రమే డోనార్లుగా ఐడెంటిఫై చేయగలరు అని చెప్పారు. మన 2 స్టేట్లలో అంటే డిశ్చార్జ్ రేట్ అనేది మోర్ దాన్
50% ఉంది, 50 to 60% ఉంది. వాళ్ళందరికీ కనుక గవర్నమెంట్స్ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించగలిగితే, పూర్తి స్థాయిలో వాళ్ళలో ఇప్పుడు ముఖర్జీ గారు చెప్పిన డౌట్స్ అన్ని ఏవైతే క్లియర్ చేశారో అట్లా వాళ్ళకున్న డౌట్లన్నీ క్లియర్ చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే నిజంగా అవసరంలో ఉన్న రెసిపియెంట్స్ కి ఈజీగా డోనర్లు దొరికే అవకాశం లేదంటారా? ఈజీగా గవర్నమెంట్ ఇక్కడ దే ఆర్ నాట్ బీయింగ్ ప్రోయాక్టివ్. వాళ్ళు అసలు ఆలోచన కేసీఆర్ గారి బుద్ధి మందగించింది. ఆయన అసలు ఏం పని చేస్తలేదు. కోవిడ్ అనే దాని మీద నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత 100 కోట్లు అంట ఏదైనా భిక్షమేస్తున్నాడు ఆయన ఏమన్నా ప్రజలకు? ఇప్పుడు ఈ సమయంలో ప్లాస్మా దానం అనేది కావాలి అని విస్తృత ప్రచారం చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది, సినిమా వాళ్ళ మీద ఉంది. హీరో హీరోయిన్లు వాళ్ళకు వచ్చిన గ్లామర్ కానీ వాళ్ళకు వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ ఎవరిచ్చారు? వాళ్ళకు కూడా బుద్ధి మందగించింది. వాళ్ళు కూడా ప్రజల కోసం ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోగులు నయమై ఆయా ప్రాంతాల్లో, ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు రావాలంటే, వాళ్ళని పిలిచి రావాలంటే వాళ్ళకు కారో లేక ఒక వ్యక్తినో ఒక అప్పగించి వెహికల్ అప్పగివ్వవలసిన పరిస్థితి ఉన్నది. ఆ ప్లాస్మా దానం చేయాలని వచ్చే వ్యక్తి అతను పేదవాడు కావచ్చు, కానీ మనసులో మాత్రం దానం ఇవ్వాలి, నా ప్లాస్మాని ఇవ్వాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ప్రతి ప్రాంతం నుంచి కోవిడ్ షటిల్ అని చెప్పి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఓ 30-40 బస్సులు ఎట్లయినా ఆర్టీసీ బస్సులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళకు సోషల్ డిస్టెన్సింగ్ పెట్టి ఒక్కో బస్సులో 38 నుంచి 48 ప్రయాణం చేయొచ్చు. అటువంటి వాళ్ళను ఓన్లీ 10 మందికే ప్రయాణం చేసి వీలు కల్పించే ఆలోచన చేయాలి. అసలు వీళ్ళ ఆలోచన బుద్ధి మందగించింది. సజ్జనార్ లాంటి వాళ్ళు, లేక కృష్ణ లాంటి వాళ్ళు, లేక ప్రవీణ్ లాంటి వాళ్ళు ఆలోచన చేస్తే, గూడూరు నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆలోచన చేస్తే అప్పుడు సమాజంలో ఇంకా చాలా మరింతగా విస్తృతంగా ఈ ప్లాస్మా డోనర్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంటది. సో అప్పటి వరకు ప్రభుత్వ పెద్దలకైతే ఎలాంటి ఆలోచన లేదు. దే ఆర్ నాట్ థింకింగ్ ఎట్ ఆల్, అసలు జీరో. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ, అంటే మీ ద్వారా ఇతర మిత్రులకు కూడా నేను తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనం ఒక డోనర్ ని ఒక పేషెంట్ కు ఇస్తే మనం అనుకుంటున్నది ఏంటి? ఆ డోనర్ వెళ్లి 450 ml ఆయన ప్లాస్మా ఇస్తాడు, తద్వారా ఆయనకు 2 డోసులకు పనికొస్తుందని. ఇప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ వాళ్ళు 2వ డోనర్ తెచ్చుకోమంటున్నారు. అంటే అతను దానం చేసిన ఇంకొక 200+ ml ఎక్కడ పోయింది అనేది మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా చాలా గట్టి చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్ వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పి క్లియర్ గా అర్థమవుతున్నది. ముఖర్జీ గారు, ఇప్పుడు మీరు అన్నట్లు ఇది ICMR ద్వారా ప్రూవెన్ కాదు, దానికి ఇంకా ప్రాపర్ గా క్లినికల్ ట్రయల్స్ జరగలేదు, ఎక్కడా కూడా దీని మీద జర్నల్స్ రాలేదు. కానీ కూడా ఇప్పుడు ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఇప్పుడు ఎట్లయితే మనం రెమిడెసివిర్ లాంటివో, ఫ్యాబ్విఫ్లు లాంటివో ఇస్తూ ఉన్నామో ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఓకే దీన్ని కూడా మనం ట్రై చేయొచ్చు సేఫ్ సైడ్ లో అనేది అందరూ వాడుతూ ఉన్నారు. రిజల్ట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి పాజిటివ్ గానే వస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, అంతేందుకు ఏపీ కూడా 5,000 రూపీస్ డోనర్స్ కి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది, ఎవరైతే ముందుకు వచ్చి డొనేట్ చేస్తారు. సో ఇట్లా మన దగ్గర కూడా ఇంకా ఏ రకమైన అవేర్నెస్ అనేది రావాల్సి ఉంది. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు హాస్పిటల్స్ కూడా ఒకసారి డొనేట్ చేశాక సెకండ్ డోనర్ ని మళ్ళీ వెతుక్కోండి అన్నప్పుడు ఒకళ్ళు దొరకడమే కష్టమైపోతుంది ఆ రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అవుతూ. సో ఏం చెప్తారు మీరు, ఇంకా ఎట్లాంటి అవేర్నెస్ రావాలి? అంటే దీంట్లో పొలిటికల్ థింగ్స్ అనే దానికి నేను కొంచెం దూరంగా పొలిటిసైజ్ చేయడం కాదు, కానీ గ్రౌండ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం పొలిటిసైజ్ చేయడం అనేది కాదు. బట్ డెఫినెట్ గా అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ NGOs ఇట్లాంటి ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషన్స్ కన్నా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఏదన్నా ఒక కాల్ వస్తేనే రియాక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లో అడుగుతున్నాను. అంతే, ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి ICMR అనేది క్విక్ గా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం. ప్లాస్టిక్ ట్రయల్ అనేది నడుస్తుంది. ఆ ప్లాస్టిక్ ట్రయల్ ఏదో వస్తే కొంతవరకు దానివల్ల కంప్లీట్ మనకి క్లారిటీ రావచ్చు. అయితే ఇప్పుడు దాకా తెలిసింది ఒకటైతే చాలా క్లియర్ గా ఉంది, ప్లాస్మా అనేది ఎటువంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి లేని ట్రీట్మెంట్, సేఫ్ ట్రీట్మెంట్, అందులో మాత్రం డౌట్ లేదు. ఇక ప్రాణాలు కాపాడుతుందా లేదా, లేకపోతే డ్యూరేషన్ తగ్గిస్తుందా లేదా, వైరల్ లోడ్ తగ్గిస్తుందా లేదా ఇనేది మనం చూసుకోవాలి. చాలా స్టడీస్ ఉన్నాయి, కొన్నిట్లో కొంత బెనిఫిట్ ఉంది, కొన్నిట్లో కొంతవరకు బెనిఫిట్ లేదు. ICMR కనుక ఈ లోపల క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే ప్రజలందరూ మోటివేట్ అయ్యి ఇవ్వడం వల్ల నష్టమే ఉందండి. మనం ఇప్పుడు ఫావిపిరావిర్ ఇస్తున్నాం, రెమ్డెసివిర్ ఇస్తున్నాం, వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెమ్డెసివిర్ ఇచ్చేదానికి మనం 30,000 ఖర్చు పెడుతున్నాం,
ఏం ఖర్చు పెడుతున్నామండి మనం ప్లాస్మా థెరపీ ఇచ్చినప్పుడు? అవును. ఏమీ ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి కనుక మనం క్లియర్ గా మనం తొందరగా కనుక మనం డెసిషన్ తీసుకొని ప్రభుత్వం సైడ్ నుంచి అందరినీ గనక ఒక చిన్న కాల్ ఇచ్చినట్లయితే, అందరూ గనక ముందుకు వచ్చినట్లయితే చాలా మందికి మనం కొంతవరకైనా హెల్ప్ చేయగలుగుతాం. అట్లీస్ట్ సేఫ్ ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఎస్ అంటే ఇప్పుడు మనం టోసిలిజుమాబ్ అనే ఇంజెక్షన్ ఇస్తున్నాం. టోసిలిజుమాబ్ అనే ఇంజెక్షన్ కి కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ బాగా సప్రెస్ అయిపోతుంది. ఆల్మోస్ట్ దానికి ఖర్చు సుమారుగా 50,000 దాకా అవుతుంది ఒక వైల్ ఇస్తే. సో టోసిలిజుమాబ్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళినప్పుడు, అది కూడా మనకి పర్మిషన్ ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ వచ్చినప్పుడు, ప్లాస్మా కూడా ఇమీడియట్ గా ముందు ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఇస్తే, ఇప్పుడు కొంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు నా దగ్గరే ఒక 35-year-old అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నాడు, 34-year-old అబ్బాయి. సో మనం ఇట్లాంటి వాళ్ళకి మనం ఏదో ఒకటి మనం చేయగలుగుతాం కదా అన్న ఆశ మనం ఒకసారి మనం ఇచ్చి చూస్తే. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం త్వరగా వస్తే, గవర్నమెంట్ నుంచి కాదు, ఐసీఎంఆర్ దగ్గర నుంచి వస్తే గవర్నమెంట్ అప్పుడు కదిలే అవకాశం ఉంది. కాబట్టి ఐసీఎంఆర్ కనుక కొంచెం తొందరగా ఇస్తే కనుక ఇది ఉపయోగపడుతుంది. రెండోది, మనం ఇందాక అనుకున్నది, అది చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను, అది ఒక్కటి చెప్పకపోతే నాకు ప్రశాంత్. ఏంటంటే పేషెంట్ కి ఎప్పుడు ఇవ్వాలి, ఏ స్టేజ్ లో పేషెంట్ కి ఇవ్వాలి అనే దాని మీద చాలా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం అంటే, చాలా వరకు ప్లాస్మా థెరపీ బాగా చివరిగా సివియర్ గా ఇల్లుండి ఇక చనిపోతారు అన్న స్టేజ్ లో, వెంటిలేటర్ ఉంటే ఇక బతికే స్టేజ్ లో లేదు, బీపీ అంతా తగ్గిపోయింది, మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయి ఉన్నాయి అన్న స్టేజ్ లో మనం ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇస్తే అంత గొప్ప ఎఫెక్ట్ ఉండదు ప్లాస్మా అనేది. ప్లాస్మా అనేది కొంచెం ఎర్లీగానే ఇవ్వాలి. ఎందుకనంటే మనకి వైరల్ డిసీజ్ లో 2 మేజర్ స్టేజెస్ ఉంటాయి. ముందు వైరస్ తో ఉండే స్టేజ్, తర్వాత మన హైపర్ ఇమ్యూనిటీ యాక్ట్ చేయడం వల్ల వచ్చే స్టేజ్. ఈ వైరల్ స్టేజ్ ఏదైతే ఉందో అప్పుడు మనకి ఫెవిపిరావిర్ కానివ్వండి, రెమ్డెసివిర్ కానివ్వండి, లేకపోతే ప్లాస్మా థెరపీ కానివ్వండి, ఎందుకంటే డైరెక్ట్ గా వైరస్ ని అటాక్ చేసి న్యూట్రలైజ్ చేస్తాయి. దీని ఇమ్యూనిటీ మీద ఏం ఎఫెక్ట్ చూపించవు. కాబట్టి ఈ మెడిసిన్స్ కానీ ప్లాస్మా థెరపీ కానీ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ డిసీజ్ ఉంటే మనం కోలుకునే అవకాశం తక్కువ ఉంటుంది. కొంచెం ఎర్లీగా ఇవ్వాలని గైడ్ లైన్స్ కనుక వస్తే, మనం కొంచెం మంచి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో తరహాలో మనం ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేసుకుని మనం గనక దీన్ని ప్రోత్సహించి పేషెంట్లని, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇవ్వడం వల్ల అని చెప్తే, ప్లస్ దీన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ గా తీసుకొచ్చి దీనికి ఖర్చులు పూర్తిగా తగ్గించేసి ఎక్కువ మందికి మనం ఎర్లీ స్టేజ్ లో ఇవ్వడం జరిగినట్లయితే దీని బెనిఫిట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ప్రవీణ్ కుమార్ గారు, Can I talk to Dr. Can I ask one question to Dr. Definitely నారాయణ గారు అడగండి. Dr. Mukherjee garu, could you kindly clarify on that one donor, is it sufficient that 400 plus ml, is it sufficient for 2 doses, or does the donee require 2 donors? Kindly clarify. అంటే 2 doses అయితే వస్తాయండి. 450 to 500 ml తీసుకున్న తర్వాత దాంట్లో 200 ml ఇచ్చుకోవచ్చు. మనం ఇద్దరు డోనర్స్ కి ఇచ్చే అవకాశం, ఇద్దరు రెసిపియంట్స్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏముంటుందంటే, మనం తీసినప్పుడు అదే బ్లడ్ గ్రూప్ ఉండి ఇంకొక రెసిపియంట్ హాస్పిటల్లో ఉండకపోవచ్చు, అందుకని వాళ్ళు ఒకరికే ఇస్తుండొచ్చు. అంతేకాకుండా కొంతమంది ఇప్పుడు డోసులు ఎప్పుడైతే మనం దీన్ని కరెక్ట్ గా సైద్ధాంతీకరించలేదో, ఎప్పుడైతే స్టాండర్డైజ్ చేయలేదో, కాబట్టి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డోసెస్ కూడా ఇస్తుండొచ్చు. ఇప్పుడు మనం 200 ml ఒక పేషెంట్ కి ఇచ్చి ఇంకొక 200 ml ఇంకో పేషెంట్ కి ఇచ్చి చూడొచ్చని నేను చెప్తున్నాను. ఇంకొక డాక్టర్ గారు ఏంటంటే 500 ml ఒకేసారి ఇచ్చేసి 2వ డోసు వేరే డోనాన్ని తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే స్టాండర్డైజేషన్ జరగడం లేదు. అవి క్విక్ గా వస్తే కనుక మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే నేను అనేది, నారాయణ రెడ్డి గారు, నేను హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నా కాబట్టి దీన్ని చెప్తున్నాను, ఎవరు అమ్ముకునే పరిస్థితి అయితే చేయరండి. రక్తం అమ్ముకునే పరిస్థితి, ప్లాస్మా అమ్ముకునే పరిస్థితి ఏ హాస్పిటల్ అయినా సరే, నా హాస్పిటల్ అనే కాదు, యశోద గానీ, అపోలో గానీ, కేర్ గానీ, మెడికవర్ గానీ, ఎక్కడా కూడా ఒక దగ్గర ప్లాస్మా డోనర్ దగ్గర ప్లాస్మా తీసుకుని ఇంకొకరికి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి అయితే ఏ డాక్టర్ చేయరు. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీరు అన్నట్లు ఒక గైడ్ లైన్స్ కానీ ఒక ఎస్ఓపి కానీ ఏది లేదు కాబట్టి మేబీ ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది వచ్చి ఉండొచ్చు. అది కాదు, ఇప్పుడు ఒక డోనర్ వెళ్ళి ఇచ్చిన తర్వాత 2వ డోనర్ ని అదే పేషెంట్ మళ్ళీ అడుగుతున్నాడు, సార్ ఇంకోరైనా డోనర్ ఉంటే ఇయ్యారు సార్, 2వ డోస్ ఇవ్వాలంటారు. అవును, ఇప్పుడు ఒకే డోసు, ఒక ఇనిషియల్ డోసే వాళ్ళు 400 ml ఇచ్చారనుకోండి, 2వ రోజు మళ్ళీ ఇంకొక డోస్ అడుగుతుండొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, నారాయణ రెడ్డి గారు, ప్లాస్మా థెరపీ అనేది మ్యాజిక్ బుల్లెట్ కాదు అని ఎయిమ్స్ వాళ్ళు క్లియర్ గా చెప్పడం. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, ప్లాస్మా థెరపీ ఇవ్వగానే మనం క్లియర్ గా పేషెంట్ లేచి కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేచి కూర్చోలేదు. ఇప్పుడు వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నాడు, ఇచ్చారు ప్లాస్మా, రెస్పాండ్ కాలేదు, అప్పటికే రెమ్డెసివిర్ ఖచ్చితంగా అయిపోయి ఉంటుంది, అప్పటికే టోసిలిజుమాబ్ ఇచ్చేసి ఉంటారు, అప్పటికే ఇల్నాస్టాటిన్ ఇచ్చేసి ఉంటారు, అప్పటికే స్టెరాయిడ్స్ 10 రోజుల నుంచి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్లాస్మా ఇచ్చాము, రెస్పాండ్ కాలేదు, ఇంకొక డోస్ ప్లాస్మా ఇస్తే అన్నట్టు రెస్పాండ్ అవుతారేమో అని ప్రయత్నం చేయండి. అంతకు మించి వాళ్ళు ఒకసారి రికవర్ అయిపోతే 2వ సారి ఎవరు ప్లాస్మా ఇస్తారు, అవసరం లేదు.
అవును. అంటే డెస్పరేట్ మెజర్స్ అన్నమాట. డెస్పరేట్ టైమ్స్ నీడ్ టు డెస్పరేట్ మెజర్స్ అని ఆ స్థితిలో డాక్టర్స్ అందరూ కూడా Yes. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇంకో డోస్ ఇచ్చి చూద్దాం అని మాత్రమే ఆలోచిస్తున్నారు ఎస్ నాకు తెలుసు. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, Okay. ఈ రోజు మనం అంటే ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లేకపోయినా ఈ రోజు మనం ప్లాస్మా గురించి ఇంత డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాము అంటే దానికి కారణం పెరిగిపోతున్న కరోనా కేసెస్ అనేది మనం ఇండైరెక్ట్ గానే చెప్పుకోవాల్సి వస్తుంది. సో అంటే అన్ని రకాలైన సిస్టమ్స్ పనిచేస్తున్నా, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉన్న, డాక్టర్లు ఇన్ని అవేర్నెస్ కల్పిస్తున్నా, మీడియా ఇంత ఎఫెక్టివ్ గా అనేక ప్రోగ్రామ్స్ 4 నెలల నుంచి ప్రతిరోజు కరోనా మీద ప్రతి మీడియాలో కూడా అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. అయినా ప్రజల్లో ఏదో కొద్దిగా నిర్లక్ష్యం, ఎక్కడో ఒక దగ్గర అవేర్నెస్ లోపించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో మీరు ప్రవీణ్ గారు, మీరు ఏం చెప్తారు అసలు డిపార్ట్మెంట్ సైట్ నుంచి ప్రజలకు ఏమన్నా విజ్ఞప్తి చేయాలి అంటే? అంటే ఎప్పుడైతే నిజమైనటువంటి అవసరం ఉన్నదో అప్పుడు మాత్రమే బయటకు రండి. రిమైనింగ్ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవసరం చూసుకోండి. ఆఫీస్కు వెళ్ళాల్సి వచ్చిన టైంలో ఆఫీస్కి మాత్రమే వెళ్ళండి. ఏదైతే ప్రభుత్వం ఎక్కడికి పర్మిట్ చేసినాదో ఆ పర్మిటెడ్ యాక్టివిటీస్ అక్కడి వరకే చేసుకుంటూ ఉండటం అనేది, అదేవిధంగా మనము ఎప్పటికప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవటం, వాష్ చేసుకోవటము, తర్వాత ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి ఇతర గైడ్లైన్స్ అన్నిటిని మనం ఫాలో అవ్వటము, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇతర గైడ్లైన్స్ అన్ని ఫాలో అవ్వటం వల్ల మనం కొంత మనము మన కుటుంబాన్ని పర్సనల్గా వ్యక్తులను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఏమీ అవసరం లేకుండా ఊరికే మాస్ గ్యాదరింగ్ ఇవన్నీ చేయటం అనేది మనం కూడా అవాయిడ్ చేస్తే కొంతలో కొంత మనకు ఉపయోగంగా ఉండొచ్చు. ఎస్. అదేవిధంగా పోలీస్ వాళ్ళం కూడా ఎన్ఫోర్స్మెంట్ అవసరమైనంత వరకు చేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగానే ముందడికి వెళ్ళటం జరుగుతుంది. ఓకే. అండ్ ప్రవీణ్ గారు, దీనికి కంటిన్యూషన్గా ఆన్ దిస్ నోట్, డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది సిక్ అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరూ కోలుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఎలాంటి స్ఫూర్తి నింపుతున్నారు డిపార్ట్మెంట్లలో కూడా? అంటే ఇప్పుడు టఫ్ జాబే, ఖచ్చితంగా కోవిడ్ ఉందని తెలిసినా అందరూ డ్యూటీస్లో డిప్లాయ్ అయి ఉన్నారు. మీ సిబ్బందిని మీరు ఎట్లా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు, ప్లాస్మా డొనేషన్ విషయంలో కానీ, కరోనాను ఎదుర్కొనే విషయంలో కానీ? డిపార్ట్మెంట్లో కూడా విధి నిర్వహణలో భాగంగా చాలామంది మనము కోవిడ్ బారిన పడటం జరిగింది. ఆ డీజీ గారి ఆదేశాల మేరకు కోవిడ్ నుండి కోలుకొని వచ్చిన వాళ్ళ తర్వాత వాళ్ళని సగౌరవంగా డిపార్ట్మెంట్లోకి మళ్ళీ తిరిగి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి అవసరమైనటువంటి అన్ని విధాల ఫ్యామిలీస్ కానీ వాళ్ళకి కానీ సిపి గారి నేతృత్వంలో మనకు అంటే ఏ విధంగానైతే వాళ్ళను ఎదుర్కోవాలో అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇతర ఏదైనా కావచ్చు, అన్నిటిని మనం ఫెసిలిటీస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్మా విషయంలో కూడా పబ్లిక్ను మోటివేట్ చేయాలంటే ముందుగా మనం పోలీసు వాళ్ళమే ముందుండాలనే ఉద్దేశం కొద్దీ మనం పోలీసులను కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. ఈ సైబరాబాద్ తరపున మన మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మొదటిసారి మనకు సైబరాబాద్ పోలీస్ తరపున ప్లాస్మా డొనేట్ చేసినాడు. అతడి నుండే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులే ముందడికి వచ్చి ఇవ్వటం వల్ల మనం ప్రజలను మరికొద్దిగా మనము ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశం కొద్దీ మేము మా నుండే స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు 24 మంది పోలీస్ ఆఫీసర్స్ లేదా మా వాళ్ళు ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ తోటి మరియు రాచకొండ వాళ్ళతోటి, తర్వాత బెటాలియన్ పోలీసు, వీళ్ళందరం కలిపి మేము కోఆర్డినేట్ చేసేసి వాళ్ళందరికీ ఎవరికైతే నిజంగా అవసరం ఉందో రెసిపెంట్స్కి ఎవరికైతే ఉందో వాళ్ళకు తీసుకెళ్ళి మనం ఇప్పించడం జరుగుతూ ఉన్నది. సాధ్యమైనంత వరకు పోలీస్ ద్వారానే మనము ఇప్పించే ప్రయత్నం చేసి దాని నుండి పబ్లిక్ను కూడా మోటివేట్ చేయడానికి మనము డిఫరెంట్ కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరుగుతుంది సైబరాబాద్ కమిషనరేట్లో. ఎస్. అండ్ కృష్ణ గారు, మీ ఎస్సీతో కలిసి ఎవరైనా వాలంటరీ చేయాలనుకున్నా మీతో కలిసి అంటే ఈ కోవిడ్కి సంబంధించి కానీ లేదా ప్లాస్మా డొనేషన్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా, లేకపోతే డోనర్స్గా రిజిస్టర్ అవ్వాలి అనుకున్నా, మీ వెబ్సైట్ నుంచి వాళ్ళకి లేదా మీ పోర్టల్ నుంచి కానీ మీ ఎస్సీ నుంచి కానీ వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ దొరుకుతుందండి? ఏదైనా అవేర్నెస్ పరంగా మేము కూడా మా వంతు చేయాలి అనుకున్నప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా ఎవరికైనా? ఉందండి. మేము ఒక 2 days బ్యాక్ ఇలాంటి రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మేము కూడా మీతో సహకరిస్తాము, మీతో వి వాంట్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ యూ అని చెప్పిన ఆర్గనైజేషన్ అన్నిటినీ ఒక వాట్సాప్ గ్రూప్ మేము క్రియేట్ చేసాం, ఎన్జిఓస్ అన్నిటిని. అందులో నారాయణ రెడ్డి గారికి కూడా వెల్కమ్. నేను ఆయన కూడా యాడ్ చేయదలుచుకుంటాను అందులో. బికాస్ అందరం కలిసి చేస్తేనే ఈ కరోనాని డిఫీట్ చేయగలుగుతాం మనము. ఇట్ విల్ బి ఎ జాయింట్ ఎఫర్ట్. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసాం అందరు ఎన్జిఓస్ కలిసి కట్టుగా అవేర్నెస్ చేయడానికి. సో మనం ఇప్పుడు ఏవైతే అవేర్నెస్ వీడియోస్ కమిషనర్ గారు సజ్జనార్ గారు చేశారో లాస్ట్ వీక్, సెలబ్రిటీస్ వచ్చి ఈ ప్లాస్మా డోనర్స్ కి ఫెలిసిటేట్ చేశారో, ఇలాంటివన్నీ అవేర్నెస్ మనం
అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ ప్లస్ మన వెబ్సైట్ క్రియేట్ చేసిన దాంట్లో కూడా మీరు గ్యాలరీకి వెళ్ళి చూస్తే అవన్నీ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. సో ఇలా మనం అందరినీ కలిసికట్టుగా కలుపుకొనే ముందుకెళ్తున్నాం. ఓకే. ఎస్ నారాయణ రెడ్డి గారు, మీరు ఏదైనా పిలుపు ఇవ్వదలుచుకున్నారా? లేదా అంటే ఇప్పుడు డోనర్స్గా అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ, లేదా కరోనాతో సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ, జనాల్లో ఉన్న కరోనా భయం పోగొట్టడానికి కానీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఫైటర్, ఇప్పుడు మీరు ఒక వారియర్. సో మీకు తెలుసు ఆ బాధ ఏంటి, ఎలా ఉంది, దాన్ని మీరు ఎలా గెట్ ఆన్ అయ్యారు అనేది కూడా. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? ఏం లేదు, అంటే కోవిడ్ బారిన పడి నయమైన వాళ్ళందరూ కూడా ఇతరులు ఎవరైతే కోవిడ్ బారిన పడి చాలా అవస్థ పడుతున్నారో వాళ్ళకు చేయుతని వాళ్ళ ఓకే డాక్టర్ ముఖర్జీ గారు చెప్పినట్టు ప్రాణరక్షణ ఇవ్వకపోయినా కనీసము ఒక విధమైన ఒక చికిత్స అనుకుందాం, ప్లాస్మా చికిత్స ద్వారా మీరు చేయుతనివ్వాలి. ప్రతి ఒక్కరు తోటి మానవుణ్ణి మనము అతనికి చేయుతని ఇవ్వాలి. తద్వారా వాళ్ళ ప్రాణరక్షణ కూడా మీరు దోహదపడినట్టు అవుతుందని చెప్పి పిలుపుని ఇస్తానని చెప్పి తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఎస్ సార్. ముఖర్జీ గారు, మనం ఎన్ని రకాల ప్రత్యామ్నాయాల వైపు ఇప్పుడు ఆశగా చూసినా కూడా డెఫినెట్గా అందరి చూపు ఈరోజు వ్యాక్సిన్ మీదే ఉంది. మన నిమ్స్లో కూడా ఫస్ట్ ట్రయల్ క్లినికల్ ట్రయల్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి అనేది తెలుసుకోవడం కూడా, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, మన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్న ఇది క్యూరియాసిటీ, ఎంతూజియాజం అందరిలో ఉంది తెలుసుకోవాలి అనేది. మీరు ఏం చెప్తారు సార్? నిజంగా మనం అంత ఆనందపడే క్షణాలు ఉన్నాయా? ఇంకా దానికోసం వెయిట్ చేయాలంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి? ఏం జరగబోతోంది వ్యాక్సినేషన్? వెయిట్ అయితే చేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తుంది phase 1, phase 2 ట్రయల్స్. తర్వాత phase 3 ట్రయల్స్ వస్తే తప్ప మనకి దీని గురించి కంప్లీట్ అవగాహన రాదు. వ్యాక్సిన్ అనేది మనం నార్మల్ పీపుల్ కి ఇస్తాం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం కరోనా పేషెంట్స్ కి వ్యాక్సిన్ ఇవ్వం, నార్మల్ పీపుల్ కి ఇస్తాం. కాబట్టి దానికి ఏ మాత్రం చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉన్నా, లెటస్ ఇప్పుడు మనం ఒక 1000 మందిలో చేస్తున్నాం అనుకోండి పరీక్ష, ఈ వ్యాక్సిన్ పరీక్ష, లెటస్ 10,000 మందికి ఇస్తే ఒకళ్ళు చచ్చిపోయారు అనుకోండి వ్యాక్సిన్ ట్రయల్స్. ఆ 10,000 మందికి ఇస్తే ఒకరికి ప్రాబ్లం అయ్యేది 1000 మందికి పరీక్ష చేసినప్పుడు మనకి తెలియదు. అది phase 3 ట్రయల్స్ లో మాత్రమే తెలుస్తుంది. కానీ ప్రజలందరికీ ఇచ్చే ముందు మనం ఖచ్చితంగా దాన్ని షూర్ గా తెలుసుకొని మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, నార్మల్ పీపుల్ ఇస్తాం కాబట్టి. కాకపోతే అమెరికాలో కానీ మోడర్నా వ్యాక్సిన్ కానివ్వండి, ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ కానివ్వండి, ఫైజర్ వ్యాక్సిన్ కానివ్వండి, ఇవన్నీ చాలా ముందంజలో ఉన్నాయి. 3rd phase ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొంచెం శుభవార్త వచ్చే అవకాశం సుమారుగా నవంబర్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మంచి అవకాశం వస్తే కనుక గాడ్ మనకి హెల్ప్ చేస్తే డిసెంబర్ లో మనకి ఒక మంచి శుభవార్త వినపడచ్చు. ఆ తర్వాత అందరికీ మనకి వ్యాక్సిన్ ఇస్తే గనక మనం దీంట్లోంచి కోలుకునే అవకాశం ఉంది. అయితే మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ లాగా ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే ఇక మళ్ళీ రాదు అనుకునేంత అద్భుతమైన వ్యాక్సిన్ అయితే రాకపోతుంది. మనం ఇచ్చిన వ్యాక్సిన్ ఎట్లుంటుందంటే సుమారుగా ఒక 60% 80% ప్రొటెక్షన్ ఉండే విధంగానే వ్యాక్సిన్ వస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన ఈ రోజు వ్యాక్సిన్ వచ్చింది, తెలంగాణ అందరికి వ్యాక్సిన్ ఇచ్చేసాం, మరుసటి రోజే మనం పబ్లిక్ గార్డెన్స్ లో మీటింగ్ పెడదాం, లేకపోతే ఏఎంబి మాల్కి వెళ్ళి కూర్చుందాం అనే పరిస్థితి అయితే రాదు. మనం అప్పటికి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ తీసుకోవాలి, ప్లస్ ఈ జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజింగ్ అనేది వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మనం చాలా క్లియర్ గా ఉండాలి. 100% ప్రొటెక్షన్ వ్యాక్సిన్ తో వస్తుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకోసమని ఇంకొక చిన్న కాల్ ఏంటంటే నా తరఫున, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్స్ కొంచెం ఎక్కువ అవుతుందని అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఎక్కువ అవుతుందంటే మ్యాన్ పవర్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా అయితే వాలంటీర్ చేసి ప్లాస్మా ఇస్తున్నారు, వాళ్ళు కనుక కొద్దిగా ప్రాపర్ గా పీపీలు వేసుకుని హాస్పిటల్స్ లో వాలంటీర్ చేయగలిగితే, కొన్ని పనులకి వాళ్ళు హెల్ప్ చేయగలిగితే మనకి పేషెంట్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పెద్ద అద్భుతమైన పనులు చేయక్కర్లేదు, వాళ్ళు కూడా కొంత సంపాదించుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్ కి ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దిశగా కూడా మన సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సిపి గారు కూడా ఒక దృష్టి పెట్టి ఒక వాలంటీర్ ఫోర్స్ కనుక తయారు చేసినట్లయితే వాళ్ళు చక్కగా పేషెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా ఒకసారి పేషెంట్ పలకరించాడు ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సిస్టరు, ఒక డాక్టరు వీళ్ళు పలకరించడం తప్పితే చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు ఐసీసీలో పేషెంట్స్ అన్నారు.
చక్కగా వెళ్ళి ఒకసారి కనుక పలకరించి వాళ్ళకి పండ్లు ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారని నా ఉద్దేశం. డెఫినెట్ గా ప్రవీణ్ కుమార్ గారు దీన్ని కన్సిడర్ చేసి ఒకసారి దీన్ని సిపి గారి దృష్టికి తీసుకువెళ్తారని నేను ఆశిస్తున్నాను. నారాయణ గారు మీరు కూడా ఆ దిశగా ట్రై చేయండి. ముఖర్జీ గారు ఇప్పటికీ 2-3 సార్లు కూడా ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. నిజంగా అది వర్కౌట్ అయ్యి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తే మనందరికీ కూడా మంచిదే కాబట్టి డెఫినెట్ గా దీని మీద వర్కౌట్ చేద్దాం. ముఖర్జీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణ గారు, ముఖర్జీ గారు అండ్ ప్రవీణ్ గారు, నారాయణ రెడ్డి గారు. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లాస్మా డొనేషన్ అనేది నిజంగా దానివల్ల మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నిజంగా మీరు కరోనా నుంచి కోలుకొని బయటపడ్డారంటే మీరు ఒక యోధులే. సో మీరు ఆ యుద్ధాన్ని గెలిచారు కాబట్టి ఆ బాధ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఆ బాధపడుతున్న ఒక పేషెంట్కి మీ ద్వారా తీసే జస్ట్ ఒక 500 ml ఏదైతే ఉందో ఆ ప్లాస్మా అనేది వాళ్ళ యొక్క ప్రాణాలను నిలబెడుతుంది. సో దీంట్లో మనకు వచ్చే నష్టం ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని డొనేట్ చేయడానికి ముందుకు పడతాం. దీని మీద ఏవైనా అపోహలు ఉంటే గనక ఎక్స్పర్ట్స్ని కలిస్తే మీరు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదు అనేది డాక్టర్లు బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. సో ఆ దిశగా ఆలోచించండి. కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా బయటపడ్డవాళ్ళు. సో మీ ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. వ్యాధులు చేతుల నుంచి కూడా వ్యాపిస్తాయి. అందుకే డెటాల్ హ్యాండ్ వాష్. ఇది సాధారణ హ్యాండ్ వాష్ తో పోలిస్తే ఇస్తుంది